మనం ఎందుకు పుట్టించబడ్డాం? ఈ విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. మనిషి ఎందుకు, ప్రకృతి ఉచితం ఎందుకు, ఎందుకు ఆ క్రియేటర్ మనల్ని పుట్టించాడు అనేది ఈ వీడియోలో తెలిసిపోతుంది. మరి ఎందుకు ఈ ప్రకృతిని మనిషికి లోబరచడం జరిగింది అంటే దీనికి చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను. బారసాల చేస్తారు కదా తల్లిదండ్రులు చిన్న పిల్లవాడికి బారసాల చేస్తారు. చేసి అక్కడ కొన్ని మంచి వస్తువులు, కొన్ని చెడ్డ వస్తువులు పెడతారు. ఎగ్జాంపుల్కి గన్ను, పెన్ను అనుకుందాం. ఒక పక్కన గన్న పెట్టారు, ఒక పక్కన పెన్ను పెట్టారు. పెట్టి పిల్లవాడిని వదిలిపెట్టారు. అప్పుడు పిల్లవాడు ఎటువైపు వెళ్తాడు? మంచి వైపా, చెడు వైపా? పెన్ను వైపా, గన్న వైపా? పిల్లవాడు ఎటు వెళ్తాడు తెలుసుకుందామనే క్యూరియాసిటీ. దీన్ని ఒక ఆట, ఒక వినోదం అంటారు. అలాగే మనల్ని తయారు చేసిన క్రియేటర్ ప్రకృతిని పెట్టి, ఈ ప్రకృతిలో మంచి వస్తువులు, చెడు వస్తువులు రెండూ పెట్టి ఈ మనిషిని అబ్జర్వ్ చేస్తున్నాడు. తన తయారు చేసుకున్న మనిషిని అబ్జర్వ్ చేస్తున్నాడు. ప్రకృతిలో మంచి పెట్టాడు, చెడు పెట్టాడు. ఈ మనిషి ఎటువైపు వెళ్తాడు? మంచి వైపా, చెడు వైపా? చూద్దాం అని దేవుడు మనిషిని, ప్రకృతిని తయారు చేశాడు. ఈ మనిషి మంచి వైపు వెళ్తాడా, చెడు వైపు వెళ్తాడా? ఇది దేవుడికి ఒక ఆట, జస్ట్ గేమ్, ఒక వినోదం. ఎందుకంటే ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేసుకోగలడు. తన సృష్టి, తను సృష్టించిన సృష్టి ఆయన ఇష్టం. కాబట్టి దీని మీదకి వచ్చినేసేటువంటి శక్తి కానీ సామర్థ్యాలు కానీ ఆయన ముందు మనకు లేవు. ఇది ఒక గేమ్. సో ఇందులో మనకేంటి అంటే పరీక్ష. ఈ ప్రపంచ జీవితం మనకి పరీక్ష. నువ్వు మంచి వైపు వెళ్తావా, చెడు వైపు వెళ్తావా? అంతే కదా. మనం లాజిక్గా ఆలోచిస్తే ప్రపంచంలో మంచి చెడు రెండు ఉన్నాయి. మనం మంచి చెడు రెండూ చేస్తున్నాం. సో మరి దీని మీదే కదా ఎగ్జామ్ ఉంటుంది. మంచి వైపు వెళ్ళినోడికి పాస్, ప్రతిఫలం ఉంటుంది. చెడు వైపు వెళ్తే ఫెయిల్, దానికి కూడా శిక్ష ఉంటుంది. సో లాజిక్గా ఆలోచిస్తే కనుక ఈ రెండింటి మీదే మనిషి యొక్క పయనం సాగుతుంది. నీకు అన్నీ దేవుడు పెట్టి, అన్నీ ఉచితంగా ఇచ్చి, అన్ని ఏర్పాట్లు చేసి, ఇక్కడ ప్రపంచంలో రెండూ పెట్టాడు. రెండాటిని ఫాలో అవ్వాల్సిందే మనం. అంటే రెండూ ఉంటాయి, దేన్ని తీసేయడానికి ఇక్కడ లేదు. ఎగ్జాంపుల్కి ప్రపంచంలో బ్రాందీ ఉంది, మిల్క్ ఉంది. మందు తాగకుండా మనల్ని నియంత్రించుకోగలం, పాలు తాగేలా మనం ప్రేరేపించుకోగలం. ఇప్పుడు మనిషిగా నువ్వు మంచి వైపు వెళ్తావా,